ఇస్లాం గురించి మాట్లాడితే మొహమ్మద్ ప్రవక్త అంటే ఇస్లాం గురువు అనుకుంటాం. క్రిస్టియానిటీ గురించి చూసినాం అనుకోండి మనం, జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అనే రిలీజియన్ కి గురువు అనే ఆలోచనతోనే ఉంటాం. ఒక కామన్ హిందూ అట్లే ఉంటాడు. కానీ ఏ ముస్లిం ఏ క్రిస్టియన్ కూడా మన గురువులను గాని, మన దేవీ దేవతలను గాని, మన సంస్కృతులను గాని, మన శాస్త్రాలను గాని అప్రూవ్ చేయట్లేదు. అప్రూవ్ చేయకపోయినా పర్వాలేదు, క్రిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు? మేమేం క్రిటిసైజ్ చేయట్లేదు కదా. ఇప్పుడు నేనైతే ఏం క్రిటిసైజ్ చేయట్లేదు కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చదవాలి అని కూడా అనుకోవట్లేదు. నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే థాట్ లో ఉంటున్నా యాజ్ ఏ హిందూ. కానీ నువ్వు నీ దానికంటే కూడా ఎక్కువ ఫోకస్ నన్ను తిట్టడంలో నీ ఫోకస్ ఎందుకుంది అని నేను గమనించినప్పుడు ఐ కేమ్ టు నో దట్ మన నాగరికత మీద దాడి ఇంకా జరుగుతుంది. 1947 లో బ్రిటిష్ వెళ్ళిపోయిందో అని మనం అనుకుంటున్నాం, కానీ బ్రిటిష్ వెళ్ళిపోయినా కూడా బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఇక్కడి నుంచి అటాక్ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని గమనించిన తర్వాత ఓకే, ఐ హావ్ టు రైజ్ మై వాయిస్ అనుకున్నా. భీష్ముడు తన దగ్గర శక్తి ఉండి కూడా ద్రౌపది వస్త్రహరణం ఆపలేకపోయినందుకే భీష్ముడు చివరికి అంపశయం మీద పడుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తన దగ్గర శక్తి ఉండి నువ్వు ఆ శక్తిని నాకెందుకులే, నేను గిరిగీసుకున్న సో కాల్డ్ ఎథిక్స్ లో నేను ఉండడం వల్ల ఇట్లా జరిగింది. నీకు నువ్వు కొన్ని పెట్టుకుంటావు పాలసీస్, ఆ పాలసీస్ ఉత్తమమైనవి అని నీవే అనుకుంటావు. ధర్మ ప్రకారంగా అవి ఉత్తమమైనవి కాదు, జనరల్ గా యూనివర్సల్ పాలసీస్ కావవి. పర్సనల్ పాలసీస్ తోని నీ దగ్గర పవర్ ఉండి నీ ముందు జరుగుతున్న అన్యాయం నువ్వు ఆపలేకపోతే నువ్వు దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. నేనేమనుకున్నా, ఇవన్నీ చూసి ఐ కెన్ స్పీక్ అని నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో అట్లా.